హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఇవాళ ఈ వీడియో అప్డేట్ ఏంటంటే, చాలామంది టీజీ ఐసెట్ రాసే ఉంటారు. అయితే దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ అప్డేట్ మనకి ఇంకా రాలేదు. దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు ర్యాంక్ కార్డ్ ఇప్పటికీ డౌన్లోడ్ చేసుకోలేదంటే ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు కౌన్సిలింగ్ అయ్యేలోపు మీరు కొన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. లైక్ మీ స్టడీ సర్టిఫికేట్స్ కానివ్వండి, మీ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ లేటెస్ట్ది ఉండాలి, ఎందుకంటే మనకి రియంబర్స్మెంట్ రావాలి కాబట్టి. సో ఇవన్నీ మీరు రెడీ చేసుకుంటేనే మీకు ఈ గవర్నమెంట్ రిలేటెడ్ ఏవైతే స్కాలర్షిప్ కానివ్వండి, ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన కొన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ మీరు సబ్మిట్ చేస్తేనే మీకు ప్రాపర్గా అడ్మిషన్ అనేది జరగడం ఉంటుంది. లేదు అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదంటే ఎంప్లాయీస్ పిల్లలు అంటే మీరు ఎంప్లాయీ పిల్లలు కాకపోయినా వన్స్ ఇన్కమ్ సబ్మిట్ చేయలేదంటే మీరు ఎబో పోవర్టీ లైన్ కింద పడి మీకు ఏంటంటే రియంబర్స్మెంట్ రాదనమాట. సో మెయిన్ ఇష్యూ ఇది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, కొంతమంది బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు, అంటే యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా మెమోస్ సబ్మిట్ చేయరు. బట్ కౌన్సిలింగ్ టైంలో మెమోస్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. మీ సెమిస్టర్ వైజ్ మెమోస్ అడుగుతారు. మీకు బ్యాక్లాగ్స్ ఉంటే ఆ బ్యాక్లాగ్ మెమోస్ అండ్ మీరు క్లియర్ చేసిన మెమోస్ అవి కూడా అడుగుతారన్నమాట. సో ఇవన్నీ ఎవరికైతే తెలీదో సో వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.